యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఇటీవల తీసుకొచ్చిన ఈక్విటీ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ వాటిపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దేశ ఐక్యత అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రతిబింబించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసిన యూజీసీ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు వివక్ష ఫిర్యాదులను విచారించి సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఉండాలి. ఆ కమిటీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి. అయితే ఈ కొత్త నిబంధనల్లో కులాధారిత వివక్ష అనేది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై జరిగిన వివక్షగానే నిర్వచించారని పిటిషనర్లు వాదించారు. జనరల్ కేటగిరీ విద్యార్థులపై వేధింపులకు పాల్పడితే సంస్థాగత రక్షణ, ఫిర్యాదు వ్యవస్థ నుంచి మినహాయించారని వివరించారు. ఇలా చేయడం వల్ల వివక్ష పెరుగుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు తెలిపారు. అన్ని పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీం కేంద్రంతో పాటు యూజీసీకి నోటీసులు జారీ చేసింది. మళ్లీ వాటిని రూపొందించాలని సూచించింది. మార్చి 19 వరకు ఈ నిబంధనలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. నిబంధనల భాష అస్పష్టంగా ఉందని, దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.